ఆయన రమేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వ్యతిరేకం. ఇంత మాత్రం ఒక కన్ఫర్మేషన్ ఉంది. ఎందుకోసమేనంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నికల కమిషన్ ఉండి కూడా వాళ్ళ మీద చేసినటువంటి పోరాటము, వ్యవహారము ఇవన్నీ కూడా మనం చూసాం. ఆయన ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండే ప్రభుత్వం మీద పోరాటం చేసి అది అన్యాయమా లేదా ఆయన ఎటువైపు ఉన్నాడు ఏంటి ఇవన్నీ జోలికి నేను వెళ్ళను. వాళ్ళకి మధ్య పడదు, ఇద్దరికి వ్యతిరేకత ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గా లేడు, ఆయన స్వతంత్రంగా వేశాడు. ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఒక సంస్థ సమైనటువంటి దాని మీద ఆయన వేసినటువంటి పిటిషన్ మీదనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, ఈయన సామాజిక వర్గం తమ సామాజిక వర్గం అనేటువంటి దాని మీద ఇవన్నీ అన్ని వస్తే 1 వస్తాయి ఖచ్చితంగా, అన్ని ఉంటాయి కదా ప్రభావాలు. కాబట్టి ఈయన తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీ కూటమి వేయమంటేనే వీళ్ళు వేశారు. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడానికి ఈ కూటమే కారణం. ఈ కూటమే ప్రజలకు వచ్చేటువంటి సర్వీసు మొత్తాన్ని అవతాతలకు వచ్చేటువంటి పెన్షన్లు కూడా నిలుపుదల చేసింది అనేటువంటిది వచ్చేదానికి అవకాశం. ఎందుకు వాలంటీర్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏం కదిలించినా సరే అండి, ప్రతిపక్ష పార్టీలకి అది రివర్స్ అవుతుంది. ఇది మొత్తం మీరు గమనించండి. అసలు వాలంటీర్ల వ్యవస్థ మీద నోరు తెరిస్తే ఇది ప్రతిపక్షాలకు నష్టం జరిగేటువంటి విధంగా తయారవుతుంది. ఇది నేను అనుకున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబం పక్కా ప్రణాళికతో వాలంటీర్ల వ్యవస్థ మీద ఉంటే ఇది అంతా కూడా రేపు పొద్దున ఎన్నికల్లో వీళ్ళు 50 కుటుంబాలకు వెళ్ళి మీరు స్కీములన్నీ రద్దవుతాయని వాళ్ళు బెదిరించి వాళ్ళందరూ వైసీపీ ఓట్లేమని చెప్తారు. వీళ్ళ మొత్తాన్ని కూడా ఎట్లయినా సరే ఎలక్షన్ దాంట్లో లేకుండా చేసేటనేది ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. వీళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగులు కాదు కాబట్టి ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియలో ఉంటాను వీళ్ళే తప్పేది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీ చేయకూడదు ఇవన్నీ వేస్తే ప్రభుత్వం డిఫెన్స్ లో పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఒక ఆధారం పోయిద్ది అని వీళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఏమైందని రివర్స్ లో వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ లేకుండా ఉండేటువంటిదేమో ఈ లబ్ధిదారులుగా ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మారేదానికి ఇది లేకపోతే మనకు నష్టము అనేటువంటిది రేపు పొద్దున పోతాయేమని అనుకోవటం ఒకటి. రెండవది ఏంటంటే అసలు వాలంటీర్లే ఇప్పుడు వరకు వీళ్ళు మాట్లాడినటువంటి అన్ని మాటలు బట్టి వాలంటీర్లే ఈ కూటమికి వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు వ్యతిరేకంగా ఎలాగో మనం అయిపోయింది, మనకి నిన్న మునిగం చదివి ఉంటే ఇంకా రేపు పొద్దున మళ్ళీ రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే మనకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా అంతర్గతంగా చెప్పారు. ఈ మధ్య అవార్డులు అవి ఇచ్చారు, మీరు బాగా పనిచేస్తున్నారు అవి అని ఏమన్నా 15,000 ఇస్తామని 20,000 ఇస్తామని అన్నాడు, పొద్దున జీతాలు ఇస్తాం లేకపోతే అవసరమైతే మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో